కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు యూజ్లెస్ ఫెలో అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు ఇస్తున్న హామీలను అమలు చేస్తుంటే తట్టుకోలేకే సభలో అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మర్యాదగా మాట్లాడకపోతే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారని హెచ్చరించారు. యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంటారు. నన్ను ఎవడైనా దొంగ అంటే వాడిని యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాళ్ళు అన్నది కదా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. అది చాలా అన్యాయం, ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు ఒక్కరు అనుకుంటే తెలంగాణ రాలే, ఇది ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది ఇంటికి అనుకుంటూ ఇక మీరు ఆటలు సాగవు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించిండు. ఈ మాటలు హరీష్ రావు గారు నేను చెప్తున్నా, మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా, సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా బేషరతుగా మీకు క్షమాపణ చెప్పాలి.